ముగ్గురు చూడముచ్చటగా ఉంటారు. కాబట్టి అత్తామామల అధికారాలతోనూ తోడికోడళ్ల తగాదాలతోనూ ఈ అన్నింటికీ అడ్జస్ట్ అయి పడుంటే ఉమ్మడి కుటుంబం ఒక పెద్ద శాపం. కట్టుకున్న నేరానికి మొగుడు చెప్పిందే వేదమని, ఆయన గారిని కన్న నేరానికి అత్తామామలే ప్రత్యక్ష దైవాలని నెత్తిన పెట్టుకోవడం వల్లే రోజు రోజుకి కిరోసిన్ చావులు పెరిగిపోతున్నాయి. ఈ కోడలు కూడా కిరోసిన్ చావే అనుకుంటాను. చిచ్చి, మా ఇంట్లో గ్యాస్. ఓహో, గ్యాస్ చావా? ఓ గాడ్. 3వ తరగతి కూడా పాస్ కాని పెద్ద కోడలు గారు తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళని వాదిస్తే మనం ఎంఎస్సీ చదువుండి కూడా అవునక్క గారు మీరు చెప్పిందే కరెక్ట్ అని గొర్రెలాగా తలాడిస్తే అప్పుడు వాళ్ళకి మనం మంచి తోడికోడలం అవుతాం. నాన్ సెన్స్. చివరిగా నేను ఒక మాట చెప్తున్నా, నాకే గాని అలాంటి ఉమ్మడి కుటుంబం దొరికితే అత్తగారి పెత్తనాన్ని చీల్చి చెండాడుతా, తోడికోడళ్ల తాట వచ్చి చెప్పులు కుట్టించుకుంటా. హలో, ఉమ్మడి కుటుంబం అంటే నువ్వెందుకు షాక్ అయ్యావు? అదే నాకెందుకు షాకు? నాకేమన్నా 2 అన్నలా, 2 వదినలా, ఒక తాత. అయినా నిన్ను ప్రేమించడానికి కారణం నువ్వు నాలాగే అనాథవని. అనాథనే, పెళ్ళయ్యేదాకా అనాథనే. అంటే అంటే పెళ్ళైన తర్వాత నువ్వు ఉంటావుగా, అది గుర్తుందా? 1991 జనవరి 3rd నువ్వు నా చేతిని ముద్దు పెట్టుకుంటాను అన్నావు. కానీ 1994లో కుదరదు అని చెప్పాను. అంటే 3 ఏళ్ల తర్వాత. కావాలంటే 1996 మార్చ్ 14th నువ్వు నన్ను ముద్దు పెట్టుకో అని చెప్పాను. అయినా ఇప్పుడు ఎందుకులే 1996 అంటే ఈ రోజు. ఈగలు చెప్పుకుంటే ఈగలకి పంపొస్తే నిన్నటి వరకు అన్నదమ్ముల్లా హాయిగా ఆడుతూ పాడుతూ ఉండేవి, ఇప్పుడేంటి ఇలా కొట్టుకుంటున్నాయి? ఎవరు ఫిట్టింగ్ పెట్టారు? కొంపతీసి మా అక్కయ్య ఊరి నుంచి రాలేదు కదా? వచ్చేసాను తమ్ముడు. అయ్యో అయ్యో, కుక్కల మధ్య కూడా ఫిట్టింగ్ పెట్టావా? అదే లేదు, ఒక కుక్క కన్ను వేసి ఇంకో కుక్కను పిలిచాను అంతే. ఆహా, జంతువుల మధ్య కూడా ఫిట్టింగ్ పెట్టావా నా ఫిట్టింగ్ సిస్టరు? అవును, మన పక్కింటి తోడికోడలు ముచ్చటగా విడిపోయారా? లేదు, బాగానే ఉన్నారు. వద్దు సిస్టర్, ఇంత ముందు ఇంట్లో నువ్వు పెట్టిన ఫిట్టింగ్ వల్లే కదా ఆ ఇంటేజ్ వాడిని తన్నకుండా తరివేశాడు. ప్లీజ్ సిస్టర్, ఆ ఇద్దరు తోడుకోళ్ళ మధ్య ఫిట్టింగ్ పెట్టద్దు. పార్వతి పెళ్లిలో ఆ మహాలక్ష్మి నన్ను అవమానించి బయటికి గెంటేసింది. వాళ్ళిద్దరి మధ్య ఫిట్టింగ్ పెడతా, వాళ్ళిద్దరిని వేరు చేస్తా. వస్తా. నిన్ను అమ్మా లక్ష్మి. నువ్వా? ఏంటమ్మా ఈ దారుణం? చెరుగ్గడలా ఉండేదానివి చీపురుపులలా తయారయ్యావు. నాకేమైంది? బానే ఉన్నానుగా. అయ్యో పిచ్చిదానా, 2వ కోడలు వచ్చా కూడా నీకు ఈ పని పాట తప్పలేదా? రావడమే ఆలస్యం. ప్రారంభించావా? నాకు తెలుసమ్మా, నువ్వు ఉట్టే అమాయకురాలివి. నిన్ను బుట్టలో వేసి తెలివిగా నీ చేత అన్ని పనులు చేయించుకుంటుంది. అలాంటిదేమీ లేదు. ఏదో చిన్నపిల్ల, ఇంటి పని వంట పని అట్టే రావు. రాకపోతే నేర్చుకోవాలి. నువ్వు మాత్రం అంట్లో అట్ల కాడలతో పుట్టావా? పైకి చిన్నపిల్ల అంటున్నావు. నీకు తనకి పట్టుమని 10 నెలలు కూడా తేడా లేదు. పిచ్చి పిల్ల, నువ్వు అప్పుడే అలసిపోయి అవ్వలా తయారయ్యావు. ఆవిడ గారేమో సెంట్లు, స్ప్రేలు, లిప్స్టిక్లు. ఒళ్ళు వంగదు, అడుగు పడదు, వయసు తరగదు. అమ్మగారికి ఇడ్లీలండి. ఈ తోక ఇంకా కట్టవలేదా? అంతా నువ్విచ్చి నలిసాయి. నువ్వెక్కడ తిండి తక్కువ పెడతావోనని సియ్యేడిని పెట్టుకుంది. ఒక పని చేస్తావా? నువ్వు నోరు మూసుకుని బయటికెళ్ళు. వెళతానమ్మా. నీ పప్పులు అక్కడ ఉడకవుగానే దాదా. చెప్తా. ఏమి గ్లామరు! అందానికే అసూయ పుట్టించేంత అందం. మీరు? నేనమ్మా పాపని, నీ పక్కిల్లే. నీ పెళ్ళప్పుడు నేనే దగ్గరుండి. రండి కూర్చోండి. పర్వాలేదమ్మా, పర్వాలేదు. ఏమ్మా, నీకు నీ తోడి కోడలికి ఏమైనా తేడా వచ్చిందా? అబ్బే, అలాంటిదే లేదే. లేదని నువ్వంటున్నావు. ఆ మహాతల్లేమో అనవసరంగా నీ మీద నాలుగు పారేసుకుంటుంది. భలేవరే, ఆ కిందకి అలా అంటుంది. అయ్యో పిచ్చిదానా, ఎప్పుడు చూసినా నీ అద్దం, నీ దువ్వెన, నీ అందమే నీకు ప్రపంచం అయిపోయింది. గాని అలా గడప దాటి బయటకొచ్చి చూడు. నీకింటి పనులే రావంట. మీ ఆయన కాఫీ కలిపివ్వడం కూడా చేత కాదంట. ఎప్పుడు చూసినా లిప్స్టిక్ రాసుకుని షోకేస్ లో బొమ్మల 24 గంటలు కూర్చుంటావంట. అలాగందా? కావాలంటే నువ్వు పూసుకో అన్నా.
అసలు సంసార పక్షంలో ఉండే స్త్రీలకి లిప్స్టిక్ ఎందుకండి? కాపురానిక వ్యాపారానిక అంది. అమ్మగారు ఆల్రెడీ వీడొకడు తోకలాగా అమ్మగారు పాలు, అమ్మగారు నా నెత్తి, అమ్మగారు నా బొందని, అమ్మగారి కాలొంకరా చెయ్యొంకరా, వంటగదికి వచ్చి తీసుకెళ్లలేరా? ఇవన్నీ మీ అక్కగారే అన్నారమ్మా. అదేంటి పార్వతి, అడిగితే నేను కల్పించేదానిగా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిది. అయినా నాకేమైనా చెయ్యొంకరా కాలొంకరా? హాయిగా ఎప్పుడు సరదాగా నవ్వుతుండే అక్క చెల్లెలని ఒకళ్ళు నవ్వితే ఒకళ్ళు ఏడ్చేలా చేశావు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఎన్ని ప్రళయాలు జరగబోతున్నాయో, ఏం జరుగుతుందో దేవుడా. అయినా లక్ష్మి గుడికెళ్ళి 3 గంటలైంది. ఇంతసేపు ఏం చేస్తుంది అక్కడ? నువ్వేంటి ఆకలేస్తే వేలు కొడుకు తింటావు? పోరా వెదవా. ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. ఊరుకోమా ఊరుకో. ఏమిటో కర్మ, ఇంట్లో కాసిన కాఫీ నీళ్ళు కాసిచ్చే ఆడదిక్కు కూడా లేదు. బిస్కెట్ అయినా ఎవరా? ఎంతైనా పెద్దోదినే. ఒక్క క్షణం ఇంట్లో లేకపోతే కాళ్ళు చేతులు ఆడవు. అర్జెంట్ గా ఒక కుక్కడి కాఫీ నీళ్ళు తాకపోతే తల బద్దలైపోతున్నాం. ఒరేయ్, పక్కన బాబాయ్ హోటల్ నుంచి కనీసం కాఫీ అయినా పట్టరా. సరే, అక్కర్లేదు. ఫిల్టర్ కాఫీ నేనే చేశాను. మంచి పని చేసావమ్మా. వదినా నువ్వు కాఫీ పెట్టావా? ఏ చేయకూడదా? తీసుకోండి. వాసన వదిలిపోతుంది. తాగితే అమృతమే. ఎలా ఉంది? అరగంటలో వంట కూడా రెడీ చేస్తాను. కేసే? సూపర్. వంట రెడీ. ఓరి నాయనో, కాఫీ కషాయంగా ఉండి కడుపంతా చెడిపోయింది. ఈ పిండా కూడా తింటే నాకు పిండం పెట్టాల్సిందే. ఒరే బాబు, మీరు భోజనం. అదేమిటో అన్నయ్య, నాకు అస్సలు ఆకలి కావట్లేదు. నువ్వు తినరాదు? మళ్ళీ ఇవాళ నేను అసలు ఏం తినకూడదురా, శనివారం కదా, పచ్చి ఉపవాసం. అమ్మయ్యా వచ్చేసా, రక్షించాం. దేవుడి దేవుళ్ళ గుళ్ళు ఆలస్యం అయిపోయిందండి. తాతయ్య 2 నిమిషాలు వంట చేసేస్తాను. అలాగేనమ్మా. నువ్వు వంటగదికి ఎందుకు వెళ్ళు? వంట చేయడానికి. వంట పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే అలాగే ఉంటుంది. ఏంటా చూపు? నూనెలో నీళ్లు పోసి సాంబార్ నా నెత్తి మీద పోసి బస్తాడు బియ్యం తడిపేసి నెలకు సరిపడే సామాన్లన్నీ పాడు చేసావు. ఎంత డబ్బు దండగా. ఇంకోసారి వంటగదిలో అడుగు పెట్టావంటే దేవుడి దేవుళ్ళ కాళ్ళు వెరకొడతాను. ఆగు. నువ్వు తినే తిండి, వండుకునే గ్యాసు, ఇంట్లో సామాన్లు ఇవన్నీ మాయ కష్టార్జితమేనే. నీ మొగుడు వచ్చే జీతంతో ఇంట్లో ఫెనాయిల్ కూడా రాదు. పార్వతి, ఏదో డబ్బు దండగైందంటున్నావుగా, తీసుకో. ముష్టి వాళ్ళకి వేసి అనుకుంటాను. ఏమన్నా? మా అమ్మ అన్న దాంట్లో తప్పే ఉంది. ఎవరే నీకమ్మ? చిన్న పెద్ద లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా? మాట్లాడతావా? ఇంకోసారి అలా మాట్లాడతావా? చిన్నపిల్లలు మాట్లాడే మాటలా ఇవి? ఎవరు నీకు నిర్మోహం? నా మీద కోపంతో పసిబిడ్డను ఎందుకు కొడుతున్నావు? నా ఇష్టం, నేను కొడతాను, అవసరమైతే చంపుతాను. ఇది నా బిడ్డ. చేతనైతే నువ్వు ఒక బిడ్డను కను. నాకు బిడ్డలు లేరనేగా అదే నన్ను మాట్లాడినా ఊరుకోవాల్సి వచ్చింది. పాపిష్టి దాని మీద కోపంతో అనవసరంగా పసిబిడ్డ మీద చేయి చేసుకున్నాను. ఏదో పిల్లలు లేరు కదా అని దీని దగ్గర ఉనిస్తే చూడండి నా బిడ్డని ఎలా తయారు చేసిందో. నాకు పిల్లలు లేకపోతే అది నాదే తప్పు. అన్నయ్యకి జీతం చాలదని, తమ్ముడికి ఉద్యోగం లేదని, ఇప్పుడప్పుడే బిడ్డలొద్దని వేరేగా నా బ్రతికిలా చేసింది. ఎంత మీకు జీతం తక్కువైతే మాత్రం అలా అంటుందా? మీ తమ్ముడేమో విశ్వాసం లేకుండా బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డాడు. వాడికి ఎంత చాకరీ చేశాను. వాడి ఎంగిలి ప్లేట్లు కడిగాను, బట్టలు పర్వాలేదులే లక్ష్మి, ఇప్పుడు ఏమైంది? పోనీ. ఏమిటండి పర్వాలేదు? నన్నేమన్నా అంటే మీరు ఊరుకుంటారేమో కానీ మిమ్మల్ని ఒక్క మాట నేను తట్టుకోలేను. అదేంటి లక్ష్మి అలా సావు? నేను మాత్రం ఏమన్నా అంటే నేను ఊరుకుంటానా? చెప్పు తీసుకొట్టను. కొట్టలేదే. రేపటి నుంచి ఏమన్నా అన్ని కొట్టాలి లేదు చూద్దు కానీ. అంటే ఇప్పుడు దాకా చాలదా? అయితే ఇప్పుడే తెలిచేస్తాను. బాబాలకృష్ణ, బాబాలకృష్ణ, బయట రా. ఏంట్రా?
నిన్ను చెప్పు తీసుకుంటారా ఓహో రేపొద్దున కొడుదు గాని అసలే పారు అప్సెట్ అయింది. ఏంట్రా మాట్లాడుతుంటే మర్యాద లేకుండా లోపలికి వెళ్తావు వదలరా. ఇంకోసారి నీ పెళ్ళాన్ని నా పెళ్ళాన్ని ఒక్క మాటన్నా సహించదు లేదు. చేయండి. నా కళ్ళ ముందే నా మొగుడు మీద చేయి చేసుకుంటే నేను సహించను. ముందు ఆయన తమ్ముడు, ఆ తర్వాత నీకు మొగుడు. నీతో ఎవరు మాట్లాడలేదు, నువ్వు నోరు మూసుకో. నీతో మాట్లాడాలని మేము ఏం ఏడట్లేదు. రండి. ఆ రోజు పెళ్లి చూపులప్పుడే గోపాలకృష్ణ ఈ సంబంధం మనకు వద్దు అని చెప్పుంటే ఈ పిచ్చాచి మన ఇంటికి కోడలేదు కదా. ఎవరే పిచ్చాచి? పక్కింటి మునగ చెట్టు మీద ఉందే అది. నీకు ధైర్యం ఉంటే నా మొహం మీద అనవే. నాకేమన్నా భయమా? ఇవి కారం కొట్టిన చేతులు. ఇవి కరాటేలో మెడలుంచిన చేతులే. అప్పోవే పోవే అప్పోవే. నువ్వు పోవే. పోవే, లక్ష్మి, లోపలికి పద. మీరు ఉండండి. చూసారా? నన్ను ఎన్నని మాట్లాడుతుందో? నన్ను పిశాచి అంటుంది. అసలు దాన్ని వదలకూడదండి. ఇక ఆ గొడవ నాకు వదిలేసాయి. మా బుజ్జిగాడు ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నాడు కదా, వాడికి నీకు తగ్గ పిల్ల అంటే నీకు నచ్చిన పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసావనుకో, ఇక వంట పని ఇంటి పని అంతా చూసుకుంటుంది. అప్పుడు నువ్వు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇంట్లో ఏమన్నా గొడవలు వచ్చాయనుకో, అది నీకు సపోర్టింగ్ గా ఉంటుంది. ఎలా ఉంది నా ఐడియా? సూపర్. నాకు నచ్చిన పిల్లను తోటికోడలుగా తెచ్చుకుంటే దాన్ని అడ్డం పెట్టుకుని ఈ వంట లెక్కకు బుద్ధి చెప్పచ్చు. వెరీ గుడ్. అర్జెంట్ గా తమ్ముడికి సోపు వేసి నీకు నచ్చిన పిల్లని చూసి పెళ్లి చేసేయి. అప్పుడు నువ్వు చెప్పిందే ఈ ఇంట్లో వేదం.